ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కడప జిల్లా చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహాల ప్రతిష్ట ఉత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సోమల మహేశ్వరరెడ్డి శివపార్వతుల కళ్యాణం అనంతరం బండలాగుడు పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జై శ్రీ పార్వతీ భగవత్సర నమో నమః. ఆలయ ధర్మకర్త సోమల మహేశ్వరరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పరమటి మకానికే ఉంది, తెల్లాల్లో పరమటి మకానికి ఉంది, నక్కలదిన్నెలో కూడా పరమటి మకానికి ఉంది ఆంజనేయ శివాలయం. అందుకు ఇదే పూర్వం బ్రిటిష్ వాళ్ళకి ఆర్ఎస్ఆర్లోనే ఈ దేవాలయాలు ఆర్ఎస్ఆర్లోనే ఉంది, నమోదై ఉండబడింది. దీని ఈ గుళ్ళను పూర్వం మా పెద్దలు కొంచెము రీమోడల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మేము మా తరంలో ఇప్పుడు మేము ఆంజనేయ స్వామి గుడిని ఇది ఎండమెంట్కు డబ్బులు కట్టి 6 లక్షలు కట్టింటే వాళ్ళు 24 లక్షలు ఇచ్చారు. 30 లక్షలు మేము కొంత మా చేతుల నుంచి కొన్ని చందాల రూపాయన చేసి ఆంజనేయ స్వామి గుడి చాలా బాగా ప్రదర్శనగా చాలా బాగా కట్టాము. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాక ఎక్కువ పెట్టి కట్టాము. ప్రతిష్టలు కూడా ఎక్కువైంది. సేమ్ అదే అట్ ది సేమ్ టైము శివాలయం కూడా కట్టాలనే ఉద్దేశంతో అక్కడ పూర్వకాలం నుంచి ఉండింది కాబట్టి శివాలయం కూడా మనం కట్టాలా అనే ఉద్దేశంతో మేమందరము కలిసి మా కుటుంబం పూర్వం నుంచి కుటుంబ సభ్యులు, మా కో బ్రదర్స్ము, మేము అందరం కలిసి కొందరి చందాలు, కొంత సహకారంతో ఇది కూడా ఎండోమెంట్ వాళ్ళకి 8 లక్షలు కట్టింటే వాళ్ళు 32 లక్షలు ఇచ్చారు, 40 లక్షలు. ఇంకా అది కాక మాకు అదనంగా కూడా పడింది. వీటి వాడికి కూడా పెట్టాము. ఇంకా విఘ్నేశ్వరుడు, శివుడు, పార్వతీదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నంది, నవగ్రహాలు, ధ్వజస్తంభము ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు కార్యక్రమాలు ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం భోజనాలు, అన్నదాన కార్యక్రమం జరిగింది, బండలవాడు పోటీలు జరిగింది, భజన కార్యక్రమాలు, చెక్క భజన కార్యక్రమాలు, కోలాట బృందాలు అన్నీ బాగా సవ్యంగా బాగా గ్రాండ్గా జరిగింది. రాత్రికి గుడి చుట్టూ మాడ వీధుల్లో గుడి చుట్టూ శివపార్వతుల కళ్యాణం జరిగింది. ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత చాలా బాగా జరిగింది. రాత్రికి గుడి చుట్టూ పంచుల విగ్రహాలు, గుడి చుట్టూ ఉత్సవ విగ్రహాలతో మాడ వీధుల్లో ఊరేగించి గుడిలో పెట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.